ఇప్పుడు నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చెప్పేసి బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాం. కానీ బిర్యానీ చేసుకోవాలి అంటే ఇలా పెద్ద పాత్ర ఉంటే బాగుంటుంది. హండీ ఉంటే కనుక చాలా బాగా వస్తుందండి. చాలా మందపాటి గిన్నె ఉండాలి, కింద వెడల్పుగా ఉంటుంది, పైనకు వచ్చేసరికి మనకి వెడల్పు తగ్గుతూ ఉంటుంది. మనకి హైదరాబాద్లో కానీ మార్కెట్లో దొరుకుతాయి. సో ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఒక్కసారి ఈ ప్లేట్లో చూడండి. ఇది మసాలాలు. ఇందులో మనకి జాజికాయ ఉంది, సాజీరా, బిర్యానీ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, ఇది నల్ల ఇలాచి, బిర్యానీ ఇలాచి అని కూడా అంటారు, అండ్ బిర్యానీ ఆకు, అలాగే నిమ్మకాయ ముక్కలు, పుదీనా, పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, బిర్యానీకి సరిపడా చికెన్, అలాగే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్. మనం బిర్యానీకి ఎలా పెద్ద పెద్ద పీసెస్ చేసుకుంటామో చికెన్ అలా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకుని కిలో చికెన్ తీసుకున్నాము, దానికి సరిపడా రైస్. ఎప్పుడైనా సరే కిలో చికెన్కి మామూలుగా మనం కొలత వేసేది చికెన్ కిలో ఉంటే బియ్యం కిలో వేస్తాం, కానీ నేనేమో చికెన్ 1.5 కిలో తీసుకొని 1 kg రైస్ వేస్తాను. కొంచెం పీసెస్ ఎక్కువ ఉండేలాగా చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది సింపుల్ మ్యారినేషన్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసేసుకున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకి ఎక్కువ పడుతుంది. పసుపు, చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి పట్టించేసుకోవాలి. మామూలుగా మనం ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్న తర్వాత వండుకుందాం అనుకుంటాం, ఒకవేళ కుదరకపోతే కనుక ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్టుగా పసుపు, ఉప్పు, కొంచెం నూనె, కావాలి అంటే కాస్త అల్లం వెల్లుల్లి కూడా కలిపి మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఈ రోజు కాకపోయినా రేపైనా వండుకోవచ్చు. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. బిర్యానీ అయినా స్టార్టర్స్ అయినా ఏవైనా చేసుకోవచ్చు అనమాట. ప్లేన్ చికెన్ మటుకి ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అస్సలు బాగుండదు. నెక్స్ట్ డే కుక్ చేస్తే చప్పగా ఉంటుంది, ఎన్ని మసాలాలు యాడ్ చేసినా కూడా టేస్ట్ రాదు. సో ఇప్పుడు మనం ఇందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ ముక్కలకి పట్టించాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. పొయ్యి మీద నీళ్లు పెట్టాను. ఎప్పుడైనా సరే బిర్యానీకి మనం ఎసరు పెట్టినప్పుడు మసాలాలు వేసేసి వెంటనే రైస్ వేయకూడదు. మసాలా నీళ్లు తయారు చేసుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు మసాలాలు అందులో వేసి బాగా మరగనివ్వాలి. ఇది చూడండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, సాజీరా. బిర్యానీలో మంచి ఫ్లేవర్ని ఇచ్చేది బండపువ్వు అండి, ఖచ్చితంగా బండపువ్వు వేసుకోవాలి. అలాగే లవంగాలు, ఉప్పు కూడా వేయండి. కొంచెం ఉప్పు ఎప్పుడు ఎక్కువగానే వేయాలి, ఎందుకంటే నీళ్లు తీసేస్తాం కాబట్టి. నీళ్ళల్లో మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక 4-5 నిమిషాలు నీళ్ళని బాగా మరిగిస్తే ఆ మసాలా ఫ్లేవర్ అంతా వాటర్కి పట్టుకొని బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అయితే దీన్ని చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి పెద్ద గిన్నె ఇక్కడ పెట్టుకుందాం. సో పెద్ద గిన్నె పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో నూనె వేస్తాను. బిర్యానీని ఇలా కుక్ చేసేటప్పుడు ఫస్ట్ నూనె వేసుకోవాలండి. చాలామంది ముందే నెయ్యి వేస్తారు. నెయ్యి ఎప్పుడు లాస్ట్లో పైన వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో కుక్ చేసేటప్పుడు అవసరం లేదు, నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు, నల్ల ఇలాచి, జాజికాయ, 4 లవంగాలు, సాజీరా, ఇంకా బండపువ్వు. ఇప్పుడు ఇందులో సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు జస్ట్ వేగితే సరిపోతుంది, బ్రౌన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అండి చూసారా ఎంత బాగుందో. బిర్యానీ చేసుకోవడానికి ఇలాంటివి తెచ్చి పెట్టుకోండి, చాలా బాగా వస్తుంది బిర్యానీ. కింద అంటుకోకుండా మంచి దమ్ అవుతుంది అన్నమాట. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు వేగనిద్దాం. ఇందులో కూడా కొంచెం ఉప్పు వేస్తాను, పడుతుంది. చికెన్లో కొంచెం వేసాను కానీ ఇక్కడ పడుతుంది.
ఉల్లిపాయలు వేగేలోపు ఇక్కడ చూడండి, ఒక 6 పచ్చిమిర్చి, అలాగే ఒక కట్ట పుదీనా. ఇప్పుడు మనం చేస్తున్న కిలో చికెన్కి ఇంత వేసుకుంటున్నాం. ఒక కట్ట వేసాను. పాలకూర వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టి మిగతాది వేద్దాం, ఎందుకంటే అందులో పట్టట్లేదు. సరే మిక్సీ అయితే దగ్గరకు వచ్చేసింది. సరే మిక్సీ పట్టిన తర్వాత మిగతా పాలకూర కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటాం. ఇలా గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసుకుందాం. చక్కగా ఉప్పు, అల్లం వెల్లుల్లితో మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇట్లా ప్లేస్ చేసేసుకోవాలి. ఇక్కడ గిన్నెలో ఉన్న అల్లం వెల్లుల్లి కూడా వేసాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ తిప్పేసుకుంటే మొత్తం పీస్ ఆల్మోస్ట్ మనకు ఒక 60% ఉడికిపోతుంది. సో ఇప్పుడు కొంచెం చికెన్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. సో ఈ పేస్ట్ వేస్ట్ అవ్వకుండా కొంచెం వాటర్ వేద్దాం. ఇందులో ఇంకా మనం కారం వేయం. పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే కారం అన్నమాట. సో పచ్చి పేస్ట్ కొంచెం కుక్ అవ్వాలి, చికెన్లో ఉడకాలి. చికెన్ ఇంకా ఉడకలే, ఒక 20% ఉడికింది, ఇంకొక 40% ఉడకాలి. సో ఇప్పుడు చిక్కటి పెరుగు వేసుకుంటున్నాం. కమ్మగా ఉంటుందండి. పెరుగు ఎక్కువ వేసుకొని, ఆకుకూరలు వేసుకొని, కారం తక్కువ వేసుకొని వండుకుంటాం అన్నమాట. అలాగే ఇందులో కొత్తిమీర కూడా ఒక ఫుల్ కట్ట. కొత్తిమీర కనిపించకుండా ఉండాలి అంటే అది కూడా పేస్ట్లో వేసేసుకోండి, మన చాయిస్. లేదా ఇలా ఆ ఫ్లేవర్ కావాలి తింటాము అంటే ఇలాగైనా వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలి. ఈ లోపల ఏం చేద్దామంటే అక్కడ ఎసరు కూడా వచ్చేసింది కదా, నీళ్లు తీసేసి ఎసరులో బియ్యం వేసేద్దాం. బాస్మతి బియ్యం మటుకి ఒక గంట ముందే కడిగి పెట్టుకోవాలి. బియ్యం మంచిగా నానాలి. క్వాలిటీ ఉన్న బాస్మతి బియ్యం తీసుకుంటేనే ఏ బిర్యానీ అయినా బాగుంటుంది. వెజ్ బిర్యానీ అయినా, నాన్ వెజ్ బిర్యానీ అయినా. బియ్యం మనకి ఒక 80% కుక్ అయిపోవాలి. రైస్ నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక 60% మనకు కుక్ అయిపోవాలి. రైస్ వేసుకునే ముందే ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం. అలాగే నిమ్మరసం, ఒకసారి కలుపుకొని పీసెస్ని మంచిగా సెట్ చేసుకుందాం. ఒక 60% కుక్ చేసుకున్న రైస్ని పైన ఇలా మంచిగా సెట్ చేసుకోవాలి. రైస్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి రైస్ని. ఇప్పుడు పైనుండి మనం నెయ్యి వేసుకోవాలి. ఎప్పుడైనా సరే నెయ్యి ఇలా పైనుండి లాస్ట్లో వేస్తే నాకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. మూత పెట్టేసి పైన ఏదైనా ఇలా బరువు పెట్టేసి కరెక్ట్గా 25 నిమిషాలు మీడియం మంటలో పెట్టి దమ్ చేసుకోవాలి. అప్పుడు హరియాలి చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. సో ఇలా ఉంచుదాం, అయ్యేంతవరకు వెయిట్ చేద్దాం. చక్కగా
దమ్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎప్పుడైనా సరే బిర్యానీ దమ్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాలి, వెంటనే తీయకూడదు, ఎందుకంటే అది సెటిల్ అవ్వాలన్నమాట. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం. ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారా రైస్. ఇప్పుడు పైనుండి కొంచెం కొత్తిమీర లైట్గా ఇలా వేసుకుందాం. హరియాలీ చికెన్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా బౌల్లో చికెన్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరుగుతున్న నీళ్ళల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, సాజీర, బండ పువ్వు, లవంగాలు, ఉప్పు వేసి బాగా మరిగించుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యంని అందులో వేసి 60% ఉడికించుకోవాలి. ఈలోపు పెద్ద బాండి పెట్టుకొని నూనె వేసి దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు, నల్ల ఇలాచి, జాజికాయ, లవంగాలు, సాజీర, బండ పువ్వు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త ఉప్పు కూడా వేసి వేయించుకుంటూ ఉండాలి. అలాగే ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, పుదీనా, పాలకూర వేసి మిక్సీ పట్టుకొని, అలాగే ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఉల్లిపాయ మిశ్రమంలో పెట్టి కాస్త వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న హరియాలీ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత పెరుగు, కొత్తిమీర, గరం మసాలా, కాస్త నిమ్మరసం కూడా వేసి 60% ఉడికిన అన్నంని చికెన్ పైన పరుచుకొని పైనుండి కాస్త నెయ్యి వేసి మూత పెట్టి ఒక 25 నిమిషాలు దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హరియాలీ చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది.